దేవునికి వందనములు. ప్రియమైన దేవుని పిల్లలారా, కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రభునందు మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు ఉపవాస ప్రార్థనల మొదటి రోజు. యావేలి కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఆకలికి అలమటిస్తున్నటువంటి రోజు, ఆకలితో దుఃఖిస్తున్నటువంటి రోజులలో యావేలి దేవుని ప్రార్థన చేస్తే మరి మన్నాను మిడతలను కురిపించి వారికి ఆకలిని తీర్చినటువంటి రోజులలో మరి యావేలు ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవాలయానికి రమ్మంటారు. మీరందరూ కూడా ప్రార్థన, ఇలాంటి ప్రార్థన ఉపవాస ప్రార్థనలో ఉండమని. కానీ ఇజ్రాయేల్ ప్రజలు వారు ఉపవాస ప్రార్థనలు అన్నట్టు నటిస్తారు, కానీ ఉపవాసంలో ఉన్నారు. వాళ్ళ హృదయం అనేది మార్పు లేదు. అప్పుడు అంటాడు యావేలు, హృదయం మార్పు లేనటువంటి ఉపవాస ప్రార్థన వ్యర్థము. నీ హృదయం అనేది మార్పు లేకపోతే నువ్వెన్ని ప్రార్థనలు చేస్తున్నా కూడా అది వ్యర్థము అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మీలో చాలా మంది ఉపవాసాన్ని ప్రార్థనలో ఉండాలని, ఉపవాస ప్రార్థనలో గడపాలని ఎంతో మంది మరి అనుకుంటూ ఉంటున్నారు. ఆ విధంగా ఉండాలనుకున్నారు, మంచిది. కానీ మీ హృదయం అనేది మార్పు కలిగి ఉండాలి. ఎలాంటి మార్పు ఉండాలి? ఇతరులను ప్రేమించగలిగినటువంటి హృదయం కావాలి. మొదటి రోజు నుంచే వినయము, దయ, గుణ, ప్రేమ కలిగినటువంటి హృదయం కావాలి. వస్త్రం లేనిటువంటి వాడికి వస్త్రం కొనిచ్చేటటువంటి హృదయం కలిగి ఉండాలి. ఎవడైతే అన్యాయం చేత బాధపడుతున్నారో వారిని అన్యాయం నుంచి విడిచిపెట్టేటువంటి హృదయం కలిగి ఉండాలి. దేవుని భక్తికి లోనై ఉన్నటువంటి, దేవుని విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనలో కలిగి ఉండాలి. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, నీ ముఖకాంతిని కూడా గంభీరతలోని, నీ ముఖకాంతి గంభీరంలో కనపడాలి, కానీ వాడిపోయినటువంటి మొగల ఉపవాసం ఉన్నట్టుగా నేను ఉపవాస ప్రార్థనలో జీవున్నానని ఎవరికి కూడా నువ్వు చెప్పకుండా నీ ప్రార్థనలో దేవుని యందు నువ్వు మాట్లాడగలుగుతుండాలి. అంతేగాని ఉపవాసం ఉన్నా అని చెప్పేసి నా ముఖ కాంతిలో ఎట్లా ఉన్నది అలా ఉందని చెప్పుకోకూడదు. ఉపవాసం కంటే ముందు రోజులు ఎలా ఉన్నావో అంతకంటే ఎక్కువగా నీ ముఖ కాంతిలో మరి అంత వెలుగును కలిగేటువంటి విధంగానే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రహస్య మందిరంలో, రహస్యమైనటువంటి ప్రాంతంలో, నీ రహస్యమైనటువంటి గదిలో దేవుణ్ణి దేవునితో మాట్లాడు, ప్రార్థనలో పాల్గొన్నాడు. ప్రభువాన్ని చేసిన పాపములను క్షమించాయని ప్రార్థనలో, నేను క్షమించేటువంటి హృదయం నాకు ఇవ్వని ప్రార్థనలో అడుగు. ఈ సాయం చేసేటువంటి గుణం నాకు కావాలని ప్రార్థనలో అడుగు. అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం. అలాంటి ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం మరి 7వ వచనంలో ఏముందంటే, దుర్మార్గులకు కట్టిన కట్లను ఇప్పుటయు, కాడిమాన మేకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు,
నేర్పరచుకున్న ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధకి ముఖము తప్పింపబడుకుంటయు, దిక్కుమాలిన బీదులను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసిన వేళ నీ వెలుగు వేకున చుక్క వలె ఉదయించును, స్వస్థ నీకు శీఘ్రముగా లభించు. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకట భాగమును కావలియును. ఇది ఉపవాసం అంటే. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి, బస్టల్ లేని వాడికి బట్టలు ఇవ్వాలి. నీ ముఖ కాంతిలో మరి నువ్వు ఉపవాసం ఉన్నట్టుగా కనబడకుండా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి ప్రార్థన కావాలి దేవుడికి, ఇలాంటి ఉపవాసం కావాలి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చూద్దాం. మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారు వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా నీతో చెప్తున్నారు. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకున్నాము. అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది ఉపవాసంలో ఉన్నటువంటి రహస్యం. దేవుని యందు నువ్వు ఎలా ఉండాలంటే, ఉపవాసం అంటే హృదయం అనేది మార్పు కలిగినటువంటి ప్రార్థనలో ఉండాలి. ఎవరైతే ఆకలిగా ఉంటారో ఆకలిగా ఉన్న వాడికి నువ్వు అన్నం పెట్టగలిగి ఉండాలి, బట్టలేని వాడికి బట్టలు ఇవ్వాలి. ఎవరైతే నీ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారో వారిని క్షమించు అని అడిగేటువంటి హృదయం కావాలి. ప్రేమ, కరుణ, దయ కలిగినటువంటి హృదయం కావాలి. మరి నేను ఉపవాసం చేస్తున్నానని చెప్పేసి నీ ముఖములో, నీ ముఖ కాంతిలో వ్యత్యాసాన్ని, అలాంటి వ్యత్యాసం ఎలాంటిదంటే, నువ్వు ఉపవాసకు ముందు నీ యొక్క ముఖం ఎలా ఉన్నదో ఇప్పుడు ఉపవాసములో ఉన్న దినంలో అంతకంటే నిగనిగలాడే విధంగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఉపవాసం చేసేటువంటి విషయాన్ని ఎవరికి తెలియపరచొద్దు. నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఆ దేవునికి నీకే తెలవాలి. కానీ ఉపవాసం ఉన్నట్టుగా ఎవరికి తెలియపరచడం అవసరం లేదు. నీవు రహస్యమైనటువంటి గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని దేవునితో దేవునితో ప్రార్థనలో ఉండు. నీ పాపములో మన్నించమని ప్రార్థన చేయి. దేవా, ఇది ఇతరులకు సహాయం చేసేటువంటి గుణము నాకు ఇవ్వనని చెప్పి ప్రార్థన చేయి. ఆకలిగా ఉన్న వాడికి ఆకలి పెట్టే అన్నం పెట్టేటువంటి హృదయం నాకు ఇవ్వని ప్రార్థన చేయి. వస్త్రాలను వానికి వస్త్రం ఇచ్చేటువంటి హృదయం నాకు ఇవ్వని దేవుని ప్రార్థన చేయి. అంతేగాని నేను ఉపవాసం ఉన్నాను అలా చింపులు ముఖం చింపులు చేసుకొని అటు ఇటు తిరిగిపోండి. కొంతమంది బ్రష్ కూడా వేసుకోరు. నేను ఉపవాసం ఉన్నాను, నేను 3 దాకా అన్నం తినను, ఇప్పుడు దాకా తర్వాత తింటాను, అందుకనే ముందు బ్రష్ చేసుకోవట్లేదు అనేది నీ దరిద్రపు. అవే వద్దు. నువ్వు గతంలో ఎలా అయితే ఉన్నావు అంతకంటే నీట్గా తయారు కావాలి. నువ్వు నీలో హృదయం అనేది మార్పు ఉండాలి.